గత వీడియోలో మనం మహిషి ఎవరు, ఎలా జన్మించింది, తన ఆగడాలు, అలాగే బ్రహ్మ ఇంద్రుడికి మోహిని అవతారాన్ని గుర్తు చేయడం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అసలు ఇంతకు ఎవరు ఆ మోహిని, క్షీరసాగర మదనానికి అయ్యప్పకు సంబంధం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఒకసారి దుర్వాసుడు ఇంద్రలోకానికి వచ్చి ఏనుగుపై ఉన్న ఇంద్రుడిని చూసి ఒక మంచి పూలదండను ఇచ్చాడు. ఇంద్ర పదవి వల్ల వచ్చిన గర్వంతో ఇంద్రుడు దుర్వాసుడు ఇచ్చిన ఆ పూలదండను తక్కువ చేసి ఏనుగుకు వేశాడు. ఆ పూల వాసనకు మత్తెక్కిన ఏనుగు ఆ పూలమాలను తొండంతో పాడు చేసింది. అది చూసిన దుర్వాసుడు దేవతలను శక్తిహీనులు కమ్మని శపించాడు. శక్తిహీనులైన దేవతలు బ్రహ్మతో పాటు విష్ణువును ఆశ్రయించారు. అప్పుడు విష్ణువు రాక్షసులతో స్నేహంగా ఉండి దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి పామును తాడుగా చేసుకొని కామరోషాలను వదిలి పాల సముద్రాన్ని చిలకండి, నేను మీకు సహాయంగా ఉంటాను అని చెప్పాడు. విష్ణువు చెప్పినట్లే దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతానికి వాసుకుని తాడుగా కట్టి పాల సముద్రాన్ని మదించడం ప్రారంభించారు. కానీ మందర పర్వతం సరిగ్గా నిలవట్లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని నిలబెట్టాడు. అప్పుడు దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదిస్తున్నారు. మొదట ఆలాహలం అంటే విషం పుట్టింది. అప్పుడు దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. ఆ ఆలాహలం శివుడు కంఠంలో దాచుకున్నాడు. ఇలా ఇంకా పాల సముద్రాన్ని మదించగా కామధేనువు, ఉచ్చశ్రవము అనే గుర్రము, ఐరావతము అనే ఏనుగు, కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మి, వరుణి, చివరిగా చేతులతో అమృత కలశంతో ధన్వంతరి వచ్చారు. అమృత కలశాన్ని రాక్షసులు చేజిక్కించుకున్నారు. అప్పుడు విష్ణువు మోహినిగా అవతరించి దేవతలందరినీ ఒక వరుసగా, రాక్షసులందరినీ ఇంకో వరుసగా కూర్చోపెట్టి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు. ఇది సంక్షిప్తంగా క్షీరసాగర మదనం గురించి. అయితే క్షీరసాగర మదనం గురించి పూర్తిగా ఇంకో వీడియోలో తెలుసుకుందాం. విష్ణువు మోహిని రూపంలో దేవతలకు అమృతాన్ని పంచిపెట్టినట్లు నారదుడి ద్వారా శివుడికి తెలుసు. నారదుడు విష్ణువు యొక్క మోహిని రూపాన్ని వివరించిన తీరుకు ఆ జగన్మోహనమైన మోహిని రూపాన్ని చూడాలని శివుడు నందివాహనంపై పార్వతితో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. ఇక శివుడు విష్ణువుతో అమృత మదనం అప్పుడు నువ్వు ధరించిన మోహిని రూపాన్ని చూడాలని వచ్చాను అని చెప్పాడు. ఆ మాట విని ముసిముసి నవ్వులు నవ్వుతూ విష్ణువు శివునితో కొంతసేపు మాట్లాడి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. విష్ణువు కోసం చూస్తున్న శివునికి ఒక అద్భుతమైన అందంతో జగన్మోహిని శివునికి కనిపించింది. ఆమెను చూసిన శివునికి జగన్మోహిని భార్యగా పొందాలనుకుని మోహిని వెంట పరిగెత్తి పట్టుకోబోగా మోహిని చీర విడిపోయింది. చీర విడిపోవటంతో సిగ్గుతో మోహిని ఒక చెట్టు చాటుకు వెళ్ళింది. ఇక శివుడు మోహిని శృంగార దాంపత్య జీవనంను గడిపారు. ఇలా హరిహరుల కలయిక వల్ల ధర్మశాస్త్ర అవతరించాడు. మన్మధుడినే దహనం చేసిన శివుడు ఎలా మోహిని వెంట పరిగెత్తాడు అనే అనుమానం రావచ్చు. ఈ సృష్టిలో శివుణ్ణి మోహింపచేసేది కేవలం పార్వతి మాత్రమే. కానీ మరి మోహిని ఎలా మోహానికి గురి చేసింది? దీనికి సమాధానం ఆదిశంకరులు రాసిన సౌందర్య లహరిలో, ఓ తల్లి, నీకు నమస్కరించే వారికి, నిన్ను ఆరాధించే వారికి భాగ్యాలను ఇస్తావు. అటువంటి నిన్ను ఆరాధించి పూర్వకాలంలో విష్ణువు శ్రీరూపం పొంది శివుణ్ణి కూడా మోహింపచేశాడు అని ఉంది. అంటే శివుణ్ణి మోహింపచేసింది విష్ణువు ద్వారా మోహిని రూపంలో వచ్చిన పార్వతీదేవి. అంటే ఆమె జగన్మోహిని కాదు, శివమోహిని. వీరిరువురి కలయిక వలన ధర్మశాస్త్ర అవతరించాడు. ఇక విష్ణుమూర్తి జగన్మోహిని అవతారాన్ని చాలించాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు తమ కష్టాలు తీరే సమయం దగ్గరలోనే ఉందని సంతోషించి పూలవాన కురిపించారు. హరిహరులకు పుట్టిన సంతానానికి బ్రహ్మ భూతనాథుడని, పరమేశ్వరుడు ధర్మశాస్త్ర అని పేరు పెట్టాడు. ధర్మానికి ఆది దేవతని చేశారు. భూతగణాలకు అధిపతి అయ్యాడు. పూర్ణ పుష్కలలతో కళ్యాణం జరిగింది. పూర్ణ పుష్కలల గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం. అయితే మహిషి ఆగడాలు తట్టుకోలేని ఇంద్రాది దేవతలు దేవగురువగు బృహస్పతి సలహాపై బ్రహ్మను ముందుంచుకొని విష్ణువును శరణు కోరారు. దేవతల మొర విన్న కేశవుడు దత్తుణ్ణి సుందరమహిషంగా పుట్టించాడు. పూర్వజన్మలో లీల ఇచ్చిన శాపం వలన దత్తుడు సుందరమహిషంగాను, దత్తుని శాపం వలన లీల మహిషిగాను పుట్టడం వల్ల వారిరువురు శాపాలు ఫలించాయి. మహిషిని వివాహమాడి గృహస్థాశ్రమ జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపి మమ్ములను చేరమని భగవానుడు సుందరమహిషాన్ని ఆజ్ఞాపించాడు. భగవంతుని ఆజ్ఞను పాటించి సుందరమహిషం దేవలోకానికి వెళ్ళాడు. అది అలా ఉంటే ఇక భూలోకంలో పందల రాజైన రాజశేఖరునికి పిల్లలు లేరు. రాజు శివుణ్ణి పూజిస్తాడు, రాణి విష్ణు భక్తురాలు. ఇలా వాళ్ళిద్దరూ పాండ్యవంశపు కీర్తిని పెంచే పుత్రుణ్ణి ప్రసాదించాలని రోజు సంతానం కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. రాణి రాజుల ప్రార్థన శివకేశవులకు సంతోషాన్ని కలిగించింది. పాండ్యవంశంలో పందల రాజైన రాజశేఖరునికి ధర్మశాస్త్ర అవతరించి దేవతల కార్యాన్ని నెరవేరుస్తాడు అని త్రిమూర్తులు ఇంద్రాది దేవతలకు చెప్పారు.
తమ కష్టాలు తీరే సమయం దగ్గర పడింది అని సంతోషించారు. ఆ తరువాత విష్ణువు, శివుడు, ధర్మశాస్త్ర ముగ్గురు పంబా నది దగ్గరకు వచ్చారు. అప్పుడు ధర్మశాస్త్ర తనను తాను పసిబాలుడిగా మార్చుకొని ఎవరూ లేని ఆ అడవిలో మానవ రూపం ధరించి ఏడుస్తున్నాడు. ఇదే సమయంలో పందల రాజైన రాజశేఖరుడు పంబా నది దగ్గరలో ఉన్న ఆ అడవికి వేటకు వచ్చారు. ఇలా వేటలో అలిసిపోయి రాజశేఖరుడు అడవిలో ప్రకృతి అందాలను చూస్తూ పంబా నది తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇలా విశ్రాంతిలో ఉన్న రాజుకు ఎక్కడ నుండో పసిబాలుడు ఏడుపు వినిపించింది. ఏంటి ఈ అడవిలో బాలుడి ఏడుపు అని ఆశ్చర్యంతో, కుతూహలంతో ఆ శబ్దాన్ని బట్టి పిల్లవాడి దగ్గరకు వచ్చాడు. ఇలా ఆ బాలుడిని చూసి రాజు తనను తాను మర్చిపోయాడు. ఆ బాలుడు మెడలో బంగారు మణితో దివ్య తేజస్సుతో మెరిసిపోతున్నాడు. ఇక రాజును చూసి ఏడుపు ఆపి చిరునవ్వుతో చేతులు కాళ్ళు ఆడిస్తున్నాడు. అది చూసిన రాజుకు ఏదో తెలియని అనుభూతి. సంతానం లేని ఆ రాజు దేవుడే ఈ విధంగా కరుణించాడా, ఇది కలయా నిజమా అనే సందేహంతో తదేకంగా బాలుని ముఖాన్ని చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయాడు. వెన్నెలలా ఉన్న ఆ బాలుడి ముద్దొచ్చే ముఖాన్ని చూసిన రాజు పుత్ర వ్యామోహంతో ఆ బాలుడిని ఎత్తుకొని తనివి తీరా ముద్దు పెట్టుకున్నాడు. కొంతసేపటికి తేరుకొని ఈ బాలుడెవరు, ఇతని తల్లిదండ్రులెవరు, ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆ ప్రాంతం మొత్తం వెతికాడు. కానీ ఎవరూ కనపడలేదు. ఆ బాలుణ్ణి అక్కడ వదిలి వెళ్ళడానికి రాజశేఖరుడికి మనసు ఒప్పుకోలేదు. తన వెంట తీసుకువెళ్తే పిల్లలు లేరు అనే బాధ తీరుతుంది అని అనుకున్నాడు. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించి కళ్ళు తెరచి చూసేసరికి కొంత దూరంలో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి విషయం చెప్పి ఏం చేయాలి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, ఇతను దైవము నీకు అనుగ్రహించిన పుత్రుడు. మీ కులదైవమైన పరమేశ్వరుడు నీ మీద దయతో పిల్లలు లేని నీకు పుత్రదానం చేసినట్లు భావించి ఈ బాలుణ్ణి తీసుకొని వెళ్ళి నీ పుత్రునిగా పెంచుకో. అలాగే ఈ వేళా విశేషాన్ని బట్టి ఇతని ద్వారా నీ కీర్తి ప్రతిష్టలు పెరగటమే కాక సర్వసుఖాలు కలుగుతాయి. ఈ బాలుడికి 12 సంవత్సరాలు వచ్చాక నీకు అన్నీ తెలుస్తాయి. ఎలాంటి సందేహం లేకుండా ఇతన్ని తీసుకొని మీ రాజధానికి వెళ్ళు అని చెప్పాడు. ఆ మాటలు విన్న రాజు ఆనందంతో ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లే చేశాడు. ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. అలాగే పరమేశ్వరుడు అక్కడ ఉండి దీన్ని మొత్తాన్ని చూస్తున్నాడు. ఇక రాజు పసిబాలుడితో రథమెక్కి బయలుదేరగా శివకేశవులు తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. రాజు ఆనందంతో పసిబాలుడిని తీసుకొని తన ఇంటికి చేరుకున్నాడు. రాజు చేతిలో పిల్లవాడిని చూసిన రాణి రాజు చేతిలో నుంచి ఆ పసిబాలుడిని తీసుకొని హత్తుకుంది. తాను చేసిన దాన ధర్మాలు, నోచిన నోములు పంటగా భగవంతుడు కరుణించి ఈ బాలుణ్ణి వరంగా అనుగ్రహించాడు అని రాణి ఆనందంతో ఉబ్బి తబ్బింపు అయింది. బాలుని రాకతో రాజప్రసాదంలోనే కాదు, రాజ్యమంతటా ఒక విధమైన మానసిక ఆనందం. ఆ ఆనందానికి అవధులు లేవు. ఇక రాజదంపతుల ఆనందం అయితే వర్ణనాతీతం. దాసదాసీలకు బహుమానాలు, అన్ని వర్ణాల వారికి విందు భోజనాలు, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు, ఎక్కడ చూసినా ఆ బాలుడి గురించే ముచ్చట్లు. రాజదంపతులకు క్షణం తీరుబాటు లేదు. ఇక బాలుడి పురిటి వేడుకలు ఘనంగా జరిపించారు. పురోహితుల సమక్షంలో ప్రజలందరూ చూస్తుండగా రాజదంపతులు బాలుడికి మణికంఠుడు అని నామకరణం చేశారు. మణికంఠుడి రాకతో దేశము పాడి పంటలతో సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంది. మణికంఠుడు వచ్చిన వేళ విశేషం వల్ల రాణి గర్భవతి అయి ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. దాంతో రాణికి మణికంఠుడిపై ఉన్న ప్రేమ ఇంకా పెరిగింది. రాణికి తన కొడుకు కంటే కూడా మణికంఠుడు అంటేనే ఎక్కువ ప్రేమ. మణికంఠుడు పెద్ద కుమారుడు, రాణి పుత్రుడు చిన్న కుమారుడు. ఇది రాజు యొక్క భావన. మణికంఠుడు భావి సామ్రాజ్యాధిపతి అంటే రాజు అని ప్రజల భావన. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. చిలక పలుకులు, తప్పట్టడుగులు దాటి నడక వచ్చింది. పిల్లల ఆటపాటలతో రాజుకు రాణికి యుగమొక క్షణంలా గడిచిపోయింది. ఇలా పెరిగి పెద్దయ్యాక అక్షరాభ్యాస సమయమైంది. ఒక మంచి ముహూర్తాన ఉపనయన సంస్కారాలు కూడా చేశారు. ఆ తరువాత విద్యాభ్యాసం, వేద రహస్యాలను ఉపదేశించడానికి ఈ కుమారుణ్ణి నాతో తీసుకువెళ్తా అని చెప్పి ఆచార్యుడు మణికంఠుణ్ణి గురుకులానికి తీసుకొని వెళ్ళాడు. ఇక మణికంఠుడు ఇలా గురుకులంలోనే ఉంటూ గురువుకు సేవ చేస్తూ తక్కువ సమయంలోనే ఏకసంతాగ్రహంగా వేద శాస్త్రాలతో పాటు విలువిద్య, కత్తిసాము, గుర్రపు స్వారీ, ఇవే కాక ఇతర అన్ని విద్యలు కూడా నేర్చుకున్నాడు. మణికంఠుడి రాకతో గురుకులంలో వచ్చిన మార్పును గురువు తెలుసుకున్నాడు. భగవంతుడే తనకు శిష్యుడిగా వచ్చాడని, తన జన్మ సార్థకమైందని అనుకున్నాడు. తోటివారు కూడా మణికంఠుడు దైవాంశ సంభూతుడు అనుకున్నారు. వేదాభ్యాసం పూర్తి అయిన తరువాత గురువు మణికంఠుడితో సత్యాన్నే పలుకు, ధర్మాన్ని ఆచరించు, నిన్ను నువ్వు తెలుసుకో, గురుదక్షిణ ఇచ్చావు కదా అని గురువును మర్చిపోకు, వేదాలలో ఉన్న విషయాలను ప్రచారం చెయ్యి అని చెప్పిన గురువుకు చేతులు జోడించి మణికంఠుడు గురుదక్షిణ గురించి అడిగాడు. అప్పుడు మణికంఠుని యొక్క తారక బ్రహ్మ స్థితిని అంటే కర్మలు పోగొట్టే అతని స్థితిని చూడాలని గురువు పూర్వజన్మల కర్మ వల్ల మూగా, చెవిటి, గుడ్డితనంతో బాధపడుతున్న తన కొడుకుని ఆరోగ్యవంతుణ్ణి చెయ్యమని అడిగాడు. దానికి సరే అని మణికంఠుడు తన చేతితో
గురుపుత్రుణ్ణి తాకగానే కర్మ కరిగి మామూలు మనిషి అయ్యాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచి నా అవతారం పూర్తి అయిన తర్వాత చెప్పమన్నాడు. మణికంఠుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇక రాజ్యంలో ఎవరి నోట విన్నా మణికంఠుడి గుణగణాల గురించే పొగుడుతున్నారు. రాజకుమారుడన్న అహంకారం లేకుండా పెద్దలను గౌరవించటం, ప్రజలు కష్టాల్లో ఉన్నారు అంటే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి వాళ్ళ బాధలను తీర్చటం, పండిత సభలలో అహంకారం లేకుండా తన విద్యను ప్రదర్శించటం, ఇలా రాజ్యంలో వారికి తలలో నాలుకల రాజ్య వ్యవహారాలను చూసుకుంటున్నాడు. ఇలా మణికంఠుడి గుణాలు రాజ్యంలో ఉన్న అందరికీ ఆనందాన్ని కలిగిస్తే మంత్రికి మాత్రం నచ్చలేదు. అప్పుడు మంత్రి మణికంఠుడిని అడ్డు తొలగించుకోవాలని ఒక పన్నాగం పన్నాడు. అసలు మంత్రి మణికంఠుడిపై పగ ఎందుకు పెంచుకున్నాడు, ఆ పగతో ఏం చేశాడు అనే విషయాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా చూశారు అంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ వల్ల ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి మాకు బూస్ట్ వస్తుంది. కాబట్టి ఆ లైక్ ఏదో కొట్టేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.